తాతయ్య గారికి డాడీకి పక్కన చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఎస్ఐ తెలుపుతారు దగ్గర నుంచి పాఠం చూడగా నాకు మంచి ధైర్యం శక్తి మీద దయచేసి మంచిగా చదవడానికి సహాయం దయచేసి నేను చెప్పేది అందరికీ అర్థమవడానికి సహాయం దయచేసి అలాగే అన్నింటిలో మీరే బాగుంటుంది. ఎక్కిరిస్తూ నాకుండా వేయించాం తండ్రి. అంశం ఏంటంటే కీర్తనలు 7వ అధ్యాయం 14వ వచనం. కీర్తనలు 7వ అధ్యాయం 14వ వచనం. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. సేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. అబద్ధం అనే మాట మీద నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పాను. అబద్ధం మొట్టమొదటిసారిగా ఎక్కడ పుట్టింది, ఎవరి ద్వారా జరిగింది? అబద్ధం మొట్టమొదటిసారిగా ఏదైనా తోటలో పుట్టింది. అది ఎవరి ద్వారా జరిగిందంటే అది సాతాను హవ్వతో ఈ పంట మీరు తినకుండా దేవదూతలుగా మారిపోతారని చెప్పింది. అది నిజమా అబద్ధమా? అబద్ధమే కదా. అబద్ధంను సృష్టించిన వాడెవడు? సాతాను. అందుకే సాతాను అబద్ధమునకు జంకుడు అంటారు. ఒక చిన్న అబద్ధంను నిజమని నమ్మి హవ్వ ఆ పండు తిని తన భర్త అయిన ఆదాముకు ఇచ్చి తన యొక్క హ్యాపీనెస్ అంతా పోగొట్టుకుంది. అబద్ధం చెప్పడం ద్వారా మన సంతోషాన్ని కోల్పోతుంది. చిన్నపిల్లలైన మనము చిన్న చిన్న విషయాల్లో చాలా అబద్ధాలు ఆడతాం. మనము అబద్ధం ఆడితే ఏసే మనతో ఉండదు, మనకు సహాయము చేయరు, మన ప్రార్థన పెరుగు. ఏసైకి యథార్థంగా ఉండేవారంటే చాలా ఇష్టం. సామెతలు 14:2. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. పుట్టిన శిష్యుడు ఆయనను తిరస్కరించువాడు. యథార్థంగా ప్రవర్తించని వారంటే అబద్ధములు ఆడేవారు. ప్రవర్తించువాడు ప్రవర్తించని వారంటే అబద్ధములు ఆడేవారు. చివరికి మరణము వారికి సంభవిస్తుంది. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1-10. అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై కొనున్నాడు. భార్య ఎరుగుంటే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగతా భయం కలిగేది. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టింది. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగగా లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిదిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభవించింది? ఇదిగో నీ పెరువిటిని పాతపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదునని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు
ఇంటికి